ఇది ఇట్లే హ్యాపీ న్యూ ఇయర్ 2026 నిన్న అయిపోయింది ఆల్రెడీ. మోరాంజీ 7 స్టడీ ఛానల్ వాడు ఇయర్ ప్రాధాన్యతలు వచ్చేసి థర్డ్ పార్ట్ 18 మే 1974 పోఖ్రాన్ టెస్ట్ 1975 20 సూత్రాల పథకం కనీస అవసరాల పథకం. మనం 18 మే వచ్చేసి 1974 పోఖ్రాన్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. పోఖ్రాన్ టెస్టు రాజస్థాన్లోని పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లో స్పైలింగ్ బుద్ధా పేరుతో అన్న పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎవరి పీరియడ్లో జరిగిందంటే 1998 వాజ్పేయి గారు రెండవసారి పోఖ్రాన్ అన్న పరీక్షలు నిర్వహించారు. మళ్ళా 1974లో అయిపోయిన తర్వాత 1974 అప్పుడు ఎవరున్నారు? ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అలాగైతే 1975లో 20 సూత్రాల పథకం అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారే ఉన్నారు. 1975లో కనీస అవసరాల పథకాన్ని మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. సాగునీరు, విద్యా స్వేచ్ఛ. 1975లో అక్టోబర్ 2న నరసింహ కమిటీ ఏర్పడ్డది. ఈ కమిటీ దేని గురించి అంటే 5 ఆర్ఆర్బీల జాతీయం ఏర్పాటు చేసిరు. 1975లో గిరిజన ప్రాంతాల సమైక్య ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేశారు. మనకు ఐటీడీఏలు ఖమ్మంలో ఉన్నాయి, అలాగే మామ్నార్లో వచ్చేసి నార్కల్లో వచ్చేసి మననూరు ఐటీడీఏ కూడా ఉంది. మనం ఇది గిరిజన ప్రాంతాలకు సంబంధించినది. ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. 2 అక్టోబర్ 1975న ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ సమీకృత పిల్లల అభివృద్ధి సేవలను ప్రారంభించారు. 1976లో మొదటి జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించారు. 1976లో నిర్బంధ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1976లో పట్టణ భూకరిష్ట చట్టాన్ని రూపొందించారు. 1977లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఐఆర్డీని హైదరాబాద్లో స్థాపించారు. 1977లో పనికార పథకం ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. 1977లో రాజస్థాన్ నుండి అంత్యోదయ పథకాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు? అంత్యోదయ యోజన రాజస్థాన్ నుండి ప్రారంభించడం జరిగింది. అన్నపూర్ణ యోజన కేవలం వృద్ధులకు 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు. 1977లో పారిశ్రామిక విధానం తీర్మానం మొదటి కాదు 1970లో పారిశ్రామిక విధానం తీర్మానం ప్రవేశపెట్టారు. మళ్ళీ 1977లో దీంతో పాటు ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం అంటే డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించారు. ఒకటి చూసేసి మనం అప్పుడప్పుడు ఒకటి మిస్ అవుతుంటాయి. రోలింగ్ ప్లాన్ అనేది ఉంది. అంటే 1978 నుంచి 80ల మధ్య 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రికి వస్తాడు సంకీర్ణ ప్రభుత్వం. అయితే 1978 నుంచి 80 వరకు నిరంతర ప్రణాళికలను అమలు చేశారు. ఇది నిరంతర ప్రణాళికలు అనేది గున్నార్ మిడ్డల్ గారు ఉంటారు, స్వీడన్కి చెందిన ఆయన. భారత్లో ఈ ప్రణాళికను చేసినేమో డిటి లక్టావాలా పరిచయం చేసింది. అయితే 1980లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రణాళిక రద్దు చేసింది. అంటే 2 ఇయర్సే 78 నుంచి 80 దాకా. 1978లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసిండు, అంటే సమీకృత గ్రామీణ పథకం ఐఆర్డిపి అంటారు. 1978లో డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. 1979లో గ్రామీణ ప్రాంత యువతల ఉపాధి కొరకు ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైజం అంటారు దీన్ని ప్రారంభించారు. 1979-80 తొలిసారిగా దేశంలో అత్యధిక రుణాత్మక వృద్ధి రేటు -5.9 నమోదైంది. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ 7 స్టడీ ఛానల్. మీరు ఇట్లా బెల్ బటన్ ఉంటుంది ఛానల్ని మనకు కనిపిస్తుంది. మనం టైప్ చేయగానే ఈ బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అక్కడనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనం చేసే అన్ని వీడియోలు వస్తాయి. కాంపిటేటివ్ స్పిరిట్లో ఒక వేలో పోతున్న విద్యార్థులు అంటే పోలీస్ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ ప్రతి ఒక్కరికి మన కంటెంట్ ఫ్రీ కంటెంట్ అందిస్తున్నాండి. మీరు నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.